Welcome to ABN and PRR College online classes. So this session is for second BSc Biochemistry students for fourth semester అండి. So ఈరోజు సెషన్ వచ్చి దిస్ ఈజ్ ఫ్రమ్ థర్డ్ యూనిట్ అండి. థర్డ్ యూనిట్ నుంచి మీకు ఈ టాపిక్ అన్నది ఉంది. సో థర్డ్ యూనిట్ నేమ్ వచ్చి మెటబాలిజం ఆఫ్ ఎమైనో యాసిడ్స్. సో ఎమైనో యాసిడ్ మెటబాలిజమ్స్ అండి థర్డ్ యూనిట్లో. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ విచ్ ఆర్ కేటగిరైజ్డ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ అండ్ అన్ని ఎమైనో యాసిడ్స్ మెటబాలిజమ్స్ చూస్తామండి. నాట్ ఆల్ దోస్ బట్ సమ్ ఆఫ్ దెమ్, అందులో కొన్ని మాత్రం మనము వాటి యొక్క మెటబాలిజం ఏంటి అన్నది చూస్తాము ఈ యూనిట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టాపిక్ వచ్చి ఈరోజు జనరల్ రియాక్షన్స్ ఆఫ్ ఎమైనో యాసిడ్ మెటబాలిజం. సో ఎమైనో యాసిడ్ మెటబాలిజంలో జనరల్గా జరిగే రియాక్షన్స్ ఏంటి? సో దిస్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. సో అసలు ఎమైనో యాసిడ్లో మనకి జనరల్గా జరిగే రియాక్షన్స్ ఏంటి అనేది ఈరోజు మీ టాపిక్. సో జనరల్ రియాక్షన్స్ ఆఫ్ ఎమైనో యాసిడ్ మెటబాలిజం. సో దిస్ ఈజ్ ఫ్రమ్ థర్డ్ యూనిట్. So coming to the session, so what are the general reactions of amino acids? So amino acids obtained from dietary source or body protein turnover. సో యాక్చువల్లీ మనకి అమినో యాసిడ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే డైటరీ సోర్స్ నుంచి వస్తాయండి. సో ఇవి అమినో యాసిడ్స్ ఆర్ ద మెయిన్ బ్లాక్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్ ఫామ్ అవడానికి మనకి మెయిన్గా యూజ్ అయ్యేవి ఏంటి అండి? సో అమినో యాసిడ్స్తోనే మనకి ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అమినో యాసిడ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో దీస్ ఆర్ ద డైటరీ సోర్సెస్ అబ్టైన్ ఫ్రమ్ డైటరీ సోర్సెస్ అండ్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ప్రోటీన్ బయోసింథసిస్. సో ఇవి మనకి దేనికి యూజ్ అవుతున్నాయండి? ప్రోటీన్ బయోసింథసిస్కి మనకి యూజ్ అవుతున్నాయి. సో మనకి ఆల్రెడీ తెలుసు అమినో యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్కి బిల్డింగ్ బ్లాక్స్ అమినో యాసిడ్స్ కదండి. సో దే ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ప్రోటీన్ బయోసింథసిస్ అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్. సో నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్లో వాటి యొక్క ప్రొడక్షన్లో మనకి అమైనో యాసిడ్స్ అనేవి చాలా యూజ్ అవుతున్నాయండి. సో ఆ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఏంటి అంటే సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్స్ అండి. మనకి అమైనో యాసిడ్ మెటబాలిజంలో కొన్ని నైట్రోజన్ కాంపౌండ్స్ ఉన్నాయి. అవేంటి అంటే క్రియాటిన్, అమైన్స్ అండ్ పార్ఫెరిన్స్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద నైట్రోజన్ కాంపౌండ్స్. సో అందుకనే మనం మెటబాలిజం ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్స్ అని కూడా అంటామండి. మెటబాలిజం ఆఫ్ అమైనో యాసిడ్స్ని మెటబాలిజమ్స్ ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్స్ అని కూడా అంటాం బికాజ్ ఇట్ కంటైన్స్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అనమాట. సో మనకి అమైనో యాసిడ్ utilized for the protein biosynthesis and also production of wide range of nitrogen containing compounds. So there are actually my topic వచ్చి general reactions కదండి. So there are three different types of reactions which are involved here. They are transamination, deamination and decarboxylation. So these are the three general reactions of amino acid metabolism. ఫస్ట్ వచ్చి సో నేను ఇండికేట్ చేస్తున్నాను కదా, ట్రాన్సామినేషన్, డిఅమినేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్. సో దీస్ ఆర్ ద త్రీ జనరల్ రియాక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ వీఆర్ డిస్కసింగ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ జనరల్ రియాక్షన్స్ హియర్. సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ జనరల్ రియాక్షన్స్ని మనము ఇప్పుడు డిస్కస్ చేస్తామండి. సో ఫస్ట్ ట్రాన్సామినేషన్ అండి. సో ట్రాన్సామినేషన్ కోసం మనము ఫస్ట్ డిస్కస్ చేస్తాము. సో కమింగ్స్ టు దట్, అసలు ట్రాన్సామినేషన్ అంటే ఏంటి? ట్రాన్సామినేషన్ ఈజ్ ఏ రివర్సిబుల్ రియాక్షన్ ఇన్ విచ్ ఆల్ఫా అమైన్ గ్రూప్ ఆఫ్ వన్ అమైనో యాసిడ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఆల్ఫా కీటో యాసిడ్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ అమైనో యాసిడ్. సో ట్రాన్సామినేషన్ అనేది మనకి ఒక ఈజ్ ఏ రివర్సిబుల్ రియాక్షన్ అండి. సో ఇట్స్ రివర్సిబుల్ రియాక్షన్. ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక అమైనో యాసిడ్లో ఉన్న అమైన్ గ్రూప్ అనేది ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ద కీటో గ్రూప్కి ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఓకేనా? ఒక అమైనో యాసిడ్లో మనకి అమైన్ గ్రూప్ అండ్ కీటో గ్రూప్స్ ఉంటాయి. సో అమైన్ గ్రూప్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ట్రాన్స్ఫర్స్ టు ఆల్ఫా కీటో యాసిడ్ కింద మనకి ట్రాన్స్ఫర్ అవుతుందండి ఒక అమైన్ గ్రూప్ అనేది. సో దానివల్ల అలా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఫైనల్లీ రిజల్ట్ ఏంటి అంటే మనకు ఒక న్యూ అమైనో యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆల్ఫా అమైన్ గ్రూప్ ఆఫ్ వన్ అమైనో యాసిడ్, ఒక అమైనో యాసిడ్లో ఉన్న ఆల్ఫా అమైన్ గ్రూప్ అనేది ఇట్ ట్రాన్స్ఫర్స్ టు ఆల్ఫా కీటో యాసిడ్ కింద ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి ఒక న్యూ అమైనో యాసిడ్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీరు రియాక్షన్ చూస్తే ఎగ్జాంపుల్ 1లో సో దిస్ ఈజ్ వన్ అమైనో యాసిడ్ గ్లూటమైన్ అండ్ దిస్ ఈజ్ పైరువేట్ అండి. సో ఇక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిఎల్పి
పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ అనే కోఎంజైమ్ అండి. సో ఇది అమైనో ట్రాన్స్ఫరేజ్ ఇస్ అన్ ఎంజైమ్ అండ్ పిఎల్పి ఇస్ ఏ కోఎంజైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అండ్ పిఎల్పి. సో ఇక్కడ మనకి రెండు పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఏంటి, గ్లూటమైన్ అండ్ పైరువేట్. సో రెండు పార్టిసిపేట్ అయినప్పుడు మనకి ట్రాన్సామినేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక అమైనో యాసిడ్లో ఉన్న అమైన్ గ్రూప్ ట్రాన్స్ఫర్స్ టు కీటో యాసిడ్. సో ఇక్కడ ఉన్న అమైన్ గ్రూప్, సో ఇక్కడ నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను చూడొచ్చు, గ్లూటమైన్లో ఇక్కడ అమైన్ గ్రూప్ ఉంది కదా, NH2. సో NH2 ఇది అమైన్ గ్రూప్ అండి. సో ఈ అమైన్ గ్రూప్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అయింది, కీటో గ్రూప్ కింద కన్వర్ట్ అయింది. సో కీటో గ్రూప్ కింద ట్రాన్స్ఫర్ అయింది. ఎలాగా, ఈ అమైన్ గ్రూప్ అన్నది మనకి ఇక్కడికి పైరువేట్ దగ్గర C+O కీటో గ్రూప్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. సో ట్రాన్స్ఫర్ అయ్యి ఈ కీటో గ్రూప్ అన్నది మనకి గ్లూటమైన్కి ట్రాన్స్ఫర్ అయింది. సో దట్ ఈస్ ట్రాన్సామినేషన్ అండి. సో ఇక్కడ అప్పుడు మనకి ఫైనల్లీ ఏం ఫామ్ అయింది, ఆల్ఫా కీటోగ్లూటరేట్ అండ్ అలనైన్. సో అలనైన్ ఈజ్ ఏ అనదర్ అమైనో యాసిడ్. సో గ్లూటమైన్ కాస్త మనకి అలనైన్ కింద కన్వర్ట్ అయింది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏం చేంజ్ అయినాయి అంటే అమైన్ గ్రూప్, అండ్ అమైన్ గ్రూప్ అన్నది మనకి కీటో యాసిడ్ గ్రూప్కి ట్రాన్స్ఫర్ అయింది అనమాట. ఓకేనా. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమైనో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ అండ్ కోఎంజైమ్ పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ అనే కోఎంజైమ్ అండ్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ద్వారా మనకి ఈ ట్రాన్సామినేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. సో ట్రాన్సామినేషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ లివర్, కిడ్నీ అండ్ బ్రెయిన్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద మెమేలియన్ టిష్యూస్ అండి. సో మనకి ట్రాన్సామినేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే లివర్లో, కిడ్నీలో అండ్ బ్రెయిన్లోను జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఆల్ ద మెమేలియన్ టిష్యూస్లో కూడా మనకి ఈ ట్రాన్సామినేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్సామినేషన్. నెక్స్ట్ డీఅమైనేషన్ అండి. సో డీఅమైనేషన్ ఈజ్ ద నెక్స్ట్ ప్రాసెస్. సో డీఅమైనేషన్, సో నేమ్లోనే ఉంది, డీఅమైనేషన్, రిమూవల్ ఆఫ్ అమైన్ గ్రూప్. సో ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలి అంటే డీఅమైనేషన్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద నైట్రోజన్ ఆఫ్ వన్ అమైనో యాసిడ్ ఈజ్ రిమూవ్డ్ యాజ్ అమోనియా. సో ఒక అమైనో యాసిడ్లో ఉన్న నైట్రోజన్ని అమోనియా కింద మనము రిమూవ్ చేస్తామండి. ఓకేనా. దాన్నే మనము డీఅమైనేషన్ అంటామండి. NH3 ఫామ్ కింద మనం ఫైనల్లీ రిమూవ్ చేస్తాం అనమాట. ఒక అమైనో యాసిడ్లో ఉన్న నైట్రోజన్ గ్రూప్ ఉంటుంది కదండి, NH గ్రూప్స్. సో నైట్రోజన్ గ్రూప్ని మనం ఎలా రిమూవ్ చేస్తున్నాము అంటే ఫైనల్గా అమోనియా NH3 ఫామ్లో మనము రిమూవ్ చేస్తున్నాం. దాన్నే ఎలా చెప్పొచ్చు అంటే రిమూవల్ ఆఫ్ అమైనో గ్రూప్ ఫ్రమ్ అమైనో యాసిడ్. సో అమైనో యాసిడ్ నుంచి అమైన్ గ్రూప్ని రిమూవ్ చేయడాన్నే డీఅమైనేషన్ అని అంటాము. సో ఈ ప్రాసెస్ మనకి జరిగేటప్పుడు ఇక్కడ మనకి ఆక్సిడేషన్ అనేది జరుగుతుందండి, ఆక్సిడేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ రిక్వైర్ అయ్యే ఎంజైమ్ కూడా PLP, పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ ఈజ్ ఏ కోఎంజైమ్. ఇక్కడ కూడా మనకి పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ అనే ఎంజైమ్ యాక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఇది ఆల్ఫా అమైనో యాసిడ్. సో దిస్ ఈజ్ ఆల్ఫా అమైనో యాసిడ్ అండి. సో ఇక్కడ ఆల్ఫా అమైనో యాసిడ్లో మనకి ఏం జరిగింది అంటే ఆక్సిడేషన్ అన్నది జరిగిందండి. సో ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ కదా. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేవి యాడ్ అవుతాయి, మనకి హైడ్రోజన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. సో ఇక్కడ ఒక NH2 దగ్గర ఉన్న ఒక ఇక్కడ ఉన్న మనకి H2O కింద బయటకు వెళ్ళిపోతుందండి. విత్ కెటలిసిస్ ఏంటంటే FAD అండ్ FADH2 అనేవి మనకి కెటలిస్ట్ల కింద యూజ్ అవుతాయి. ఓకేనండి. FAD అండ్ FADH2 అనేవి మనకి కెటలిస్ట్ల కింద యూజ్ అయ్యి ఇక్కడ ఒక H కలిసి మనకి H2O కింద బయటికి వెళ్ళిపోతాయి. సో ఇది ఇలా ఫామ్ అయిందండి. సో ఆక్సిడేషన్ జరిగినప్పుడు మనకి ఫైనల్లీ అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే అక్కడ హెచ్ఎస్ అనేవి బయటికి వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకి Cకి 4 బాండ్స్ ఉండాలి, Nకి 3 బాండ్స్ ఉండాలి. అంటే Cకి 4 Hలు ఉండాలి అండ్ Nకి 3 Hs ఉండాలి. సో అందుకని మనకి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఒక H రిమూవ్ అయింది కదండి, H2 నుంచి ఒక H రిమూవ్ అయింది, CH నుంచి ఒక H రిమూవ్ అయింది, CH నుంచి రిమూవ్ అయిన H అండ్ NH2 నుంచి రిమూవ్ అయిన H ప్లస్ వాటర్ మాలిక్యూల్ కలిసి H2O కింద మనకి బయటకు వెళ్ళిపోతాయి. ఓకేనా. సో అలా రిమూవ్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, NH అనేది ఫామ్ అయింది. సో మనము బాండ్ ఫార్మేషన్ కోసం డబుల్ బాండ్ వేసుకున్నాం, ఎందుకంటే Cకి మనకి 4 బాండ్స్ ఉండాలి అండ్ Nకి 3 ఉండాలి. సో దానికోసం మనం డబుల్ బాండ్ అనేది యూస్ చేసామండి. ఇక్కడ మనకి ఫామ్ అయింది ఏంటి, ఆల్ఫా అమైనో యాసిడ్.
సో ఆల్ఫా అమినో యాసిడ్ అన్నది ఫామ్ అయింది. సో ఆల్ఫా అమినో యాసిడ్ మీద మనకి ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తామండి. సో వాటర్ మాలిక్యూల్ ఇది H2O. వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న H అన్నది మనకి NH3 కింద, ఈ NH అన్నది NH3 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనండి. H2 కదండి. సో ఇక్కడ ఉన్న H అన్నది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే NH3 కింద ఫామ్ అవుతుంది అనమాట. సో NH3 కింద ఫామ్ అయినప్పుడు ఈ NH3 అనేది బయటికి వెళ్ళిపోతుంది బై లీవింగ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఒక O ఉంది కదండి. సో ఆ O అన్నది ఉండిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ H2Oలో ఏమవుతుంది అంటే ఈ NH దగ్గర ఒక H2O అన్నది యాడ్ అవుతుందండి. సో యాడ్ అయినప్పుడు అది ఈ NH అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే NH3 కింద ఫామ్ అవుతుంది. సో NH3 ఈజ్ ఏ కంప్లీట్ ఫామ్ కదా. సో Nకి 3 H'లు ఉన్నాయి. సో ఇట్స్ ఏ కంప్లీట్ ఫామ్. సో అప్పుడు NH3 అమోనియా కింద మనకి బయటికి వెళ్ళిపోతుంది ఈ NH అనేది. సో ఇక్కడ ఒక O ఉంటుంది కదండి. సో O వచ్చి అటాచ్ అవుతుంది అనమాట. సో O వచ్చి అటాచ్ అయితే ఏమైంది మనకి కీటో యాసిడ్ కింద ఫామ్ అయింది ఫైనల్లీ. ఓకేనా. సో దిస్ ఈస్ డీఅమైనేషన్ అనమాట. సో డీఅమైనేషన్లో మనకి ఒక అమోనియా ఫార్మేట్ కింద మనకి నైట్రోజన్స్ అనేవి బయటికి వెళ్తాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డీఅమైనేషన్ అండి. నెక్స్ట్ decarboxylation. So the removal of carbon dioxide from the carboxyl group of amino acid and convert the amino acid into amine. సో మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తున్నామండి. సో మనకి ఇక్కడ రిమూవ్ అయ్యేది ఏంటి అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ నుంచి మనము కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేస్తున్నాం. సో అప్పుడు రిమూవ్ అయినప్పుడు ఆ అమైనో యాసిడ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే అమైన్ కింద కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అండ్ PLP. సో ఇది అమైనో యాసిడ్ అండి. ఇది అమైనో యాసిడ్ జనరల్ ఫామ్ అమైనో యాసిడ్ జనరల్ స్ట్రక్చర్. సో ఈ అమైనో యాసిడ్ మీద మనకి అమైనో యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ PLP పైర్డ్. సో PLP is a coenzyme. సో ఈ PLP అండ్ అమైనో యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక CO2 బయటికి వెళ్ళిపోతుంది. సో CO2 నేను ఇండికేట్ చేస్తున్నానండి. COO ఉంది కదా. సో ఈ CO2 అనేది బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ H మనకి CH2 కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ మనకి ఏం ఫామ్ అయింది ఇక్కడ CH2 NH2 ఒక సైడ్ R గ్రూప్. ఫైనల్లీ మనకి అమైన్ అన్నది ఫామ్ అయిందండి. సో దిస్ ఈస్ డీకార్బాక్సిలేషన్. కార్బన్ డైఆక్సైడ్ని మనము కార్బాక్సిలిక్ గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తున్నాం అనమాట. ఒక అమైనో యాసిడ్లో కార్బాక్సిలిక్ గ్రూప్ నుంచి మనము కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తున్నాం సో దట్ ద అమైనో యాసిడ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ అమైన్. సో అలా కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసినప్పుడు మనకు అమైనో యాసిడ్ అనేది అమైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ general reactions of amino acids and so transamination, deamination and decarboxylation. So these are the general reactions of amino acids. So this is all about your class today. Thank you.